నమస్తే అన్న. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంపీ నిన్న జగన్ గారి సమక్షంలో వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీరు ఎంతవరకు సమర్థిస్తారు? కేసీఆర్ నాని గారు నిన్న జగన్ గారిని కలిసి జగన్ గారి సమక్షంలో నేను జగన్ గారితో ప్రయాణం చేయబోతానని చెప్పేసి ప్రకటించారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడు. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, యువగళం రథసారథి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారిని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానురీతిగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తాం. ఆయన ఏం చెప్పారు? రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నీకు బీఫామ్ ఇస్తే 2 సార్లు ఎంపీగా విజయవాడ నగరం నుంచి గెలిచారు కేసీఆర్ నాని గారు. మీరు అడ్రస్ లేని మీకు, నువ్వెవరో తెలియని నీకు బీఫామ్ ఇచ్చి విజయవాడ నగర ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఓట్లు ఇస్తే 2 సార్లు ఎంపీ అయ్యారు. మీరు రాష్ట్రానికి పనికిరాని నాయకుడు బీఫామ్ ఇస్తే మీరు గెలిచారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? దొడ్డిదారిన అడ్డగోలుగా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, అవాకులు చవాకులు పేలినా, కార్యకర్తల్ని, పార్టీని, నాయకుల్ని గౌరవించకపోయినా, అధినేత నిర్ణయాన్ని గౌరవించకపోయినా కలుపుకెళ్లే రీతిగా 2 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. నువ్వేం చేసావు? మహానాడుకి వెళ్ళావు, పార్టీ మీటింగులకు వెళ్ళావు, పార్టీ కార్యకర్తలను పట్టించుకో, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నీకు పచ్చకదు, పార్టీ ఇచ్చిన పిలుపులను అమలు చేయడానికి నువ్వు ముందుకు రావు. దేనికి ఎందుకున్నావు తెలుగుదేశం పార్టీలు? అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పటిదాకా నువ్వు కోవర్ట్కి పనిచేసావా? తెలుగుదేశం పార్టీ సమాచారాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి అందించడానికి ఈ ప్రయత్నం చేశాను. ఇప్పుడు నువ్వు అందరూ చెప్తుంటే ప్రత్యక్షంగా వాళ్ళ నువ్వు రుజువు చేసావు. విజయవాడ ప్రజల కోసం నేను ఏమైనా చేస్తానన్నావు. విజయవాడ రాజకీయాలే నాతో ముడిపడి ఉన్నాయన్నావు. విజయవాడ నగరాన్ని నట్టేయడం ఉంచినటువంటి పార్టీ, విజయవాడ అభివృద్ధి లేకుండా చేసినటువంటి పార్టీ, కార్మికులను దోచుకున్న పార్టీ, మహిళలకు రక్షణ లేకుండా చేసిన పార్టీ, రాజధాని లేకుండా చేసినటువంటి పార్టీకి ఇవాళ వెళ్ళి జెండా మోయడానికి సిద్ధపడ్డావు. సిగ్గుందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా పార్టీకి లోబడి, పార్టీ నిర్ణయానికి లోబడి, అధినేత నిర్ణయానికి లోబడి నీ వెనకాల ప్రయాణం చేశారే. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదా? నువ్వు వెళ్ళిపోయావు. లోకేష్ గారికి పాదయాత్ర చేసి హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తావా? అసలు విజయవాడ నగరంలో ఎంపీగా పోటీ చేసి హక్కు నీకు ఎవరిచ్చారు? పార్టీ వాళ్ళది. తెలుగుదేశం పార్టీ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే నువ్వు గెలిచి లోకేష్కి పాదయాత్ర చేసి హక్కు ఎక్కడుంది, నేను పాల్గొనని చెప్పడానికి ఏం చేస్తాను? నువ్వు ఇప్పుడే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి నిన్ను. పార్టీలో పార్టీ నాయకత్వం బీఫామ్ ఇస్తే పోటీ చేశాను, నీకు పిచ్చి ప్రలాపంలో మాట్లాడుతున్నావు. రాష్ట్రం మొత్తం యువగళం పేరుతో పార్టీ యావత్తు కార్యకర్తల్ని, ప్రజల్ని, అందరిని, లక్షలాది మంది ప్రజల అభిప్రాయాల్ని, మనోభావాల్ని గెలుచుకున్నటువంటి నాయకుడు లోకేష్. అన్ని రంగాల నాయకుల్ని, కార్యకర్తల ప్రజల్లో ఎలా పనిచేయాలో ప్రజల ఉత్సాహాన్ని, కార్యకర్తల ఉత్సాహాన్ని రెట్టింపు చేసి ప్రజల్లో ఉండే విధంగా చేసినటువంటి నాయకుడు లోకేష్. అటువంటి యువగళం విజయవాడ వస్తే గుడ్డుగురానికి పొళ్ళు తోగుతున్నావు నువ్వు యువగళం పాదయాత్రలు పాల్గొకుండా. అంటే పార్టీ నిర్ణయం నీకు అవసరం లేదా? పార్టీ టెలికాన్ఫరెన్స్ లో కూడా నేను ఎప్పుడు పాల్గొలేదండి. ఎందుకున్నావు నువ్వు మరి తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు దాకా? ఏం చేద్దాం ఉన్నావు నువ్వు ఇప్పుడు దాకా? పార్టీ నిర్ణయాన్ని గౌరవించో, అధినేత నిర్ణయాన్ని గౌరవించో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొ. మహానాడులో కూడా పాల్గొనడానికి ఖాళీ లేనంత పని నువ్వేం చేస్తా ఉన్నావు పార్టీలో. కాబట్టి ఇప్పుడు దాకా కార్యకర్తల పార్టీ నిర్ణయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని గౌరవించారు. ఇప్పుడు ముసుగు నువ్వు తీసేసావు. కాబట్టి విజయవాడ నగర ప్రజలు నీ చీకొడతా ఉన్నారు. ఇంతకాలం మోసినటువంటి కార్యకర్తలందరూ నీ సంగతి ఏంటో తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలియజేస్తాను. ఇంకో విషయం చెప్పదలుచు. ఈ విజయవాడ నగరంలో చరిత్రం, ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి నగరానికి నేను ఎంపీని చేశాను. చంద్రబాబు నాయుడు ఎంత విధేయతగా ఉండాలి. తల్లు పాలు దాగి రొమ్ము గుద్దేవాళ్ళు ఎవరో అక్కడక్కడ మాట్లాడుకుంటుంటారు. ఖచ్చితంగా ఆ కోణంలోకి, ఆ కోవలోకి నువ్వు వస్తావని ప్రతి ఒక్కరు భావిస్తా ఉన్నారు. ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని చూసి పయం చేస్తా ఉన్నావా? ఈ నోటితోనే కదా రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, నిధులు తీసుకురాలని జగన్మోహన్ రెడ్డి, అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడావు. అది నోరా మురికి తొట్టా? నిన్నగాక ఒక 10 రోజుల క్రితం మాట్లాడావు. అంటే నీ అవసరాల కోసం నీ అభిప్రాయాల్ని ఎలాగైనా మాట్లాడతావా? అవి మాత్రం ప్రజలందరూ గౌరవించాలా? నువ్వు చేసే తప్పుల్ని, నువ్వు చేసే వేషాలని ప్రశ్నిస్తే నీ అహం దెబ్బతింటది, నీ గౌరవం ఉండదు, నీకు అన్యాయం జరిగిందా? ఎక్కడ అన్యాయం జరిగింది? దళిత ఎమ్మెల్యే, దళిత ఇన్ఛార్జి నందిగాంలో అక్కడ ఉన్నటువంటి అవినీతి పరుడికి వ్యతిరేకంగా ఆ పని చేస్తా ఉంటే, పోరాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేని అవినీతి పరుడు, వైసీపీ నాయకులే చెప్తున్నారు ఇంత పెద్ద అవినీతి పరుడు ఎక్కడా లేడని. ఇసుక దోచుకున్నాడు, మైనింగ్ దోచుకున్నాడు, అన్ని దోచుకున్నాడు ఎమ్మెల్యేని వైసీపీ నాయకులు చెప్తే అక్కడికి వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రావు అని చెప్పి పనిచేసి వచ్చావు. వైసీపీ ఎమ్మెల్యేని పొగడొచ్చావు. నువ్వు తెలుగుదేశం ఎంపీవా, వైసీపీ కార్యకర్తవా? ఆనాడేం మాట్లాడలేదే. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎంపీ నిధులు వెళ్ళి గ్రాంట్లు ఇచ్చి వాళ్ళు చట్టా పట్టాలు వేసుకుని తిరిగావా?
ఏం మాట్లాడలేదే. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత 54 రోజులు రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో అనేక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు కార్యక్రమాలు చేశారు. ఎక్కడున్నావు నువ్వు? కార్యకర్తలు ఆదుకోవడానికి ఉన్నావా? కార్యకర్తలు అరెస్ట్ అయితే పరామర్శించావా? కార్యకర్తలు నాయకులు ఇళ్లపై వైసీపీ నాయకులు దాడులు చేసి ఇళ్లు ధ్వంసం చేసి ఆఫీసులు ధ్వంసం చేసినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకో, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి ధిక్కరించి ఎవరైనా పోతే ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తాం. రాజకీయంగానే విడగొడతాడు అని అనుకున్నాను, కానీ ఈ రోజు కుటుంబ పరంగా కూడా మా మధ్య చిచ్చులు పెట్టి మా ఫ్యామిలీని కూడా విడదీశాడు చంద్రబాబు నాయుడు అని అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు సమర్థిస్తారు? ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ ప్రస్తావన లేదు, ఎప్పుడు రాలేదు. కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు, మా కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేసుకున్నాం, కొనసాగుతున్న అన్నదమ్ముల మధ్య భేదాలు ఉన్నాయి, దానికి పార్టీకి సంబంధం లేదు. కానీ ఇది ఒక సాకుగా చూపించి ఎవరి దగ్గరికి వెళ్ళావు? బాబాయిని హత్య చేసినటువంటి నాయకుడు, చెల్లిని రాజకీయాల్లో నా ప్రాబల్యం తగ్గిపోద్దని పదవి లేకుండా పంపించేసినటువంటి నాయకుడి దగ్గరికి నువ్వు వెళ్ళి నేను మా కుటుంబంలో చిచ్చుపెట్టే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తావా? సిగ్గుందా? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? నిన్ను ఎంతో విలువగా ఎంతో గౌరవంగా విజయవాడ నగర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భుజం మీద పెట్టుకుని నిన్ను మోసారే. అటువంటి నాయకులు అటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా వెళ్ళింది కాక మా కుటుంబంలో చిచ్చు పెట్టారని సింపతి క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. నేను విలువ కలిగిన వాడిని, నిజాయితీ పరుణ్ణి, నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది, నన్ను నిజాయితీ పరు రాజకీయాలు చేస్తా ఉన్నా. విజయవాడ కోసం రాజకీయాలు అన్నాం, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం చేద్దాం అనుకున్నాం? అంటే పార్టీ ఎవరి సొత్తు కాదు, ఖచ్చితంగా పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ నిర్ణయం ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త 7 సీట్లని విజయవాడ ఎంపీని గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ఉడతూపులకి, నీ ఛాలెంజ్లకి ఎవడు కూడా తీసుకోవడానికి, అంగీకరించడానికి, నువ్వు మాట్లాడటానికి కూడా అనర్హుడు అని మొహం మీద ఉమ్మేస్తా ఉన్నారు. నాన్నగారు హెచ్చరిస్తాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నేనే బాస్, కార్యకర్తలు ఎవరు, పార్టీ ఏంటి అని మాట్లాడిన నువ్వు ఎక్కడున్నావు? నీకు అదే దమ్ము ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు కదా, ఉండొచ్చు కదా. చోటా మోటా నాయకులు 2-3 వెనకేసుకుని వెనకాల వచ్చినట్టు మాత్రాన పార్టీ ఖాళీ అవడం కాదు. రాష్ట్రం మొత్తం ఇవాళ చూస్తా ఉంది, వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి బయటకు వస్తా ఉన్నారు. 80% 70% వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. ఖాళీ అయిపోతే మునిగిపోతున్న పడవలోకి నువ్వు కూర్చొని తెలుగుదేశం పార్టీ పడవ మునిగిపోతా ఉంది, నేను ఖాళీ చేస్తానంటే నీకు అంత సీన్ లేదు నాని గారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గీత దాటి బయటికి వెళ్ళావో అప్పుడే నీ కాలం చెల్లిపోయింది. ఈ రాజకీయాలను ఖచ్చితంగా నేను శంకరగిరి మాన్యాలు పండించడానికి విజయవాడ నగరం నుంచి తరిమి కొడతానికి అందరూ ఎదురు చూస్తాను హెచ్చరిస్తాం. ఆయన అహంకారాన్ని, ఆయన ఎంత ఎదుటి వ్యక్తిని ఎంత చిన్న చూపుగా మాట్లాడటానికి ఇది పెద్ద ఉదాహరణ. జాతీయ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు చేస్తూ యువగళం పాదయాత్ర నిర్వహించి ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క కమిటీని బలోపేతం చేస్తూ పనిచేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారితో చాలా మంది ఓడిపోయారే, చాలా రకాలుగా ఓడిపోయారే. పార్టీ వేరు, ఎమ్మెల్యే పదవులు వేరు. పార్టీకి అధినాయకుడు లోకేష్ గారు. ఈ విషయాన్ని మర్చిపోయావు. ఈ విషయాన్ని గుర్తు చేసే రోజులు దగ్గరకు వచ్చాయి, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాం.